హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు వర్ధన్ హోమ్ కిచెన్. చూస్తున్నారా చికెన్ ఎంత బాగుందో కదా, చూస్తుంటే నోరు ఊరిపోతుంది. హైదరాబాదీ వెడ్డింగ్ స్టైల్ రెడ్ చికెన్ కర్రీ రెసిపీ ఈరోజు చూపిస్తున్నానండి. చాలా టేస్టీగా వచ్చిందండి. రైస్లోకి కానీ చపాతీలోకి కానీ సూపర్గా ఉంటుంది. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. చికెన్ పీస్ మాత్రం స్పైసీగా, లోపల జ్యూసీగా సాఫ్ట్గా ఉందండి. టేస్ట్ మాత్రం సూపర్గా వచ్చింది. ఎలా చేయాలో చూసేద్దాం పదండి. ఫస్ట్ ఫ్రైడ్ ఆనియన్ చేసేసుకుందాము. స్టవ్ పైన కడాయి పెట్టి ఆయిల్ పోసాను. ఆయిల్ వేడెక్కిన తర్వాత సన్నగా కట్ చేసుకున్న 2 ఉల్లిపాయలు వేసాను. ఉల్లిపాయలను కలుపుతూ బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయించుకోవాలండి. బ్రౌన్ ఆనియన్స్ రెడీ అయిపోయాయి. ఇప్పుడు ప్లేట్లోకి తీసేద్దాము. మిక్సీ జార్లో 2 కట్ చేసిన టమాటాలను వేసాను. 2 ఇంచుల అల్లం ముక్క, 6 వెల్లుల్లి రెమ్మలు వేసాను. ఇందులోనే 10 కాజులు వేసాను. ఒక 8 బాదంలు, ఒక 3 ఇలాచీలు వేసాను. ఇవి వేసి అంతా సన్నగా మిక్సీ పట్టుకోవాలండి. పేస్ట్ లాగా మెత్తగా మిక్సీ చేసేసుకున్నాను. కడిగి పెట్టుకున్న 1/2 కేజీ చికెన్ అండి. ఇందులోనే రుబ్బి పెట్టుకున్న పేస్ట్ అంతా వేసేయాలి. 1½ స్పూన్ కారం వేసాను. 1 స్పూన్ సాల్ట్, 1 స్పూన్ ధనియాల పొడి, 1/2 స్పూన్ జీరా పొడి, గరం మసాలా 1/2 స్పూన్. స్పైసీగా తినేవాళ్ళు కొద్దిగా గరం మసాలా ఎక్కువగా వేసుకోండి. 1 స్పూన్ సోయా సాస్, 1 స్పూన్ టమాటో సాస్, 1 స్పూన్ చిల్లీ సాస్ వేసాను. 1/2 స్పూన్ వెనిగరు, 1/2 స్పూన్ రెడ్ ఫుడ్ కలర్ వేసాను. ఇందులోనే 100 గ్రామ్స్ పెరుగు వేసాను. ఫస్టే వేయించి పెట్టుకున్నాం కదండి 2 ఉల్లిపాయలని. ఆ ఫ్రైడ్ ఆనియన్స్ని ఇందులో క్రష్ చేసుకుంటూ మొత్తం వేసేయాలి. ఇప్పుడు ఇవంతా కలిసేలాగా బాగా కలుపుకోవాలి. చికెన్ ఎక్కువగా రెడ్గా కనిపించాలంటే 1/2 స్పూన్ వేసుకోండి ఫుడ్ కలరు. నేను మాత్రం 1/2 స్పూనే వేసాను ఫుడ్ కలరు. ఉల్లిపాయలు వేయించిన ఆయిల్ ఉంది కదండి, అదే ఒక గరిటె వేసాను. వేసిన మసాలాలన్నీ చికెన్తో కలిసేలాగా బాగా కలుపుకోవాలి. ఈ మసాలాలన్నీ కలిపి పెట్టుకున్న చికెన్ని 1/2 అవర్ వరకు ఫ్రిడ్జ్లో పెట్టాలి. ఫ్రిడ్జ్ లేని వాళ్ళు బయటనే పెట్టుకోవచ్చు. అరగంట అలాగే పక్కన పెట్టడం వల్ల చికెన్కి అంతా మసాలా బాగా పడుతుందండి. కడాయిలో ఉల్లిపాయలు వేయించిన ఆయిలే 2 స్పూన్లు వేసాను. నూనె వేడెక్కిన తర్వాత 1/2 స్పూన్ సాజీరా వేసాను. అందులోనే మనం కలిపి పెట్టుకున్న చికెన్ ఉంది కదండి, అది మొత్తం వేసేయాలి. వేసేసి బాగా కలుపుకోవాలి. కొద్దిసేపు నూనెలో చికెన్ వేగిన తర్వాత మూత పెట్టి ఉడికించుకోవాలండి. ఫ్లేమ్ మీడియంలో పెట్టి ఉడికించుకోవాలండి. మధ్య మధ్యలో మూత తీస్తూ కలుపుతూ ఉండాలి. కలపకుండా అలాగే వదిలేస్తే అడుగు పట్టేస్తుంది. కొద్దిసేపటికి కలుపుతూ ఉండాలి. రెడ్ చికెన్ కర్రీ రెసిపీ మీకు నచ్చితే నా వీడియోకి ఒక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. చికెన్ 10 నిమిషాలు ఉడికిన తర్వాత ఒక రెమ్మ కరివేపాకు, 5 పచ్చిమిర్చి వేసాను. ఇందులోనే 1/2 స్పూన్ మిరియాల పొడి, సన్నగా కట్ చేసుకున్న కొత్తిమీర వేసుకొని అంతా కలిసేలాగా కలుపుకోవాలండి. చికెన్లో నూనె పైకి తేలుతూ ఎంత బాగా కనిపిస్తుందో కదా. రుచి చూసి ఉప్పు తక్కువగా ఉంటే వేసుకోండి. నేను ఇందులో కొద్దిగా కూడా నీళ్లు పోయకుండా ఉడికించుకుంటున్నాను. మీకు చికెన్ గ్రేవీగా కావాలంటే కొద్దిగా నీళ్లు పోసి ఉడికించండి. మూత పెట్టి ఉడికించండి. మధ్య మధ్యలో కలుపుతూ ఉండండి. ఈ రెడ్ చికెన్ ఉడకడానికి నాకు 25 నిమిషాల టైం పట్టిందండి. 25 నిమిషాల్లో మెత్తగా ఉడికిపోయింది చికెను. మన చికెన్ రెడీ అయిపోయింది కూడా. చూడండి ఎంత బాగుందో. గ్రేవీ చూడండి, చాలా టేస్టీగా సూపర్గా వచ్చిందండి ఈ చికెన్ కర్రీ. మీరు కూడా తప్పకుండా ఒకసారి ట్రై చేయండి. ఈ రెడ్ చికెన్ కర్రీ రెసిపీ మీకు నచ్చితే ఒక లైక్ చేయండి. చికెన్ని ప్లేట్లోకి తీసేసుకుందాం. ఇప్పుడు వేయించిన కరివేపాకు కొద్దిగా చికెన్ పైన వేసానండి.